మహాశివరాత్రికి ఏపీలో ప్రముఖ శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. పంచారామాల్లో మొదటిదైన అమరావతి, కోటి ప్రబల కాంతులు వెదజల్లే కోటప్పకొండ, గోవాడ, క్వారీ, దైద శైవ క్షేత్రాలకు వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. శివరాత్రికి లక్షల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాలకు తరలిరానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కోటప్పకొండ, అమరావతి, దైదక్వారి, గోవాడ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తారు. అమరావతి, కోటప్పకొండకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటప్పకొండపైకి వాహనాలను పూర్తిగా నిషేధించారు. కొండ కింద వాహనాలు పార్కింగ్ చేసుకుని బస్సుల్లో కొండపైకి వెళ్లి దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. కొండపై భక్తుల కోసం క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కొండ కింద ప్రభల వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండకు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలిస్తారని అంచనా వేస్తున్నారు. 3,000 మంది పోలీసులతో కోటప్పకొండలో భద్రత ఏర్పాట్లు చేశారు. 200 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకున్నారు. ఇక కొండపైన, కొండ కింద కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కోటప్పకొండకు వచ్చే భక్తుల కోసం జిల్లా నలుమూలల నుంచి 600 ఆర్టీసీ బస్సులు రెడీ అయ్యాయి. కొండపైకి వెళ్లేందుకు 120 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచితంగా కొండపైకి బస్సుల్లో తీసుకెళ్లనున్నారు. పంచారామాల్లో మొదటిదైన అమరావతికి కూడా లక్షల మందికి పైగా భక్తులు తరలిస్తారని అంచనా. అమరేశ్వర స్వామి ఆలయం వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమరావతికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 300కు పైగా స్పెషల్ బస్సులు ఆర్టీసీ నడుపుతోంది. ఇక చేబ్రోలు మండలం క్వారీ ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తారు. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. కోటప్పకొండ, క్వారీ ఆలయాల వద్ద భక్తులు పెద్ద ప్రభలతో తరలిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల వద్ద ప్రభల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తీగలు అడ్డు లేకుండా తొలగించారు. గోవాడ, దైద శైవ క్షేత్రాల్లో కూడా దేవాదాయ శాఖ అధికారులు భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దైద వద్ద కృష్ణానదిలో భక్తులు పుణ్య స్నానాల కోసం పుష్కర ఘాట్ల వద్ద పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను మోహరించారు. దైద, గోవాడ ఆలయాలకు కూడా ఆర్టీసీ ప్రత్యేకంగా సర్వీసులను ఏర్పాటు చేసింది.